హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మీరు చూడబోతున్నారు బ్రెడ్తోని గులాబ్ జామ్ చేయటము. చాలా ఈజీ, చాలా టేస్టీ, చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇదే. సో సింపుల్ అండ్ స్వీట్. నేను చెప్పిన ఈ 5 ఇంగ్రీడియంట్స్ తప్పితే ఇక్కడ ఏమీ లేదు. బ్రెడ్, యాలక పొడి, పాలు, పంచదార, వేయించడానికి ఆయిల్. ఇంగ్రీడియంట్స్ చూసారా, తక్కువ ఉన్నాయి కదా. సో దీంట్లో మనం చేయగలిగేది ఏంటంటే, గులాబ్ జామ్ పౌడర్ తెచ్చే బదులు, బయట కొనుక్కొచ్చే బదులు ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటే కనుక మీరు ఈజీగా చేసేయచ్చండి. ఒక బ్రెడ్ ప్యాకెట్స్కి సైడ్స్ అన్నీ కట్ చేసేయండి, ఇట్లా ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కాసిన పాలు ఒక 50 ml వేసుకొని ఈ బ్రెడ్ వేసేసేయండి. దీన్ని మంచిగా ఇట్లా కలుపుతుంటే మెత్తగా అయిపోతుంది. కొంచెం కొంచెం రిక్వైర్మెంట్ని బట్టి మిల్క్ యాడ్ చేసుకోండి. నాకైతే 75 ml పట్టింది అంతే. ఇదిగోండి, గట్టిగా ఇట్లా అయింది. దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకున్నాను. మార్చి దానికి కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లాగా మెత్తగా బ్యాటర్ లాగా కలిపాను. పిండిలాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసేసుకున్నాను. ఇట్లాగా పక్కకు పెట్టేశాను. ఈ లోపు ఏంటంటే కడాయిలో ఆయిల్ పోసుకొని ఒక పక్కన ఫ్రై అవుతుంది, ఆయిల్ కాగుతుంది, అది అట్లనే ఉండనిచ్చాను. మళ్ళీ ఈ స్టవ్ మీద ఏం చేశానంటే, ఒక 350 to 400 ml వాటర్ తీసుకొని దాంట్లో ఒక 250 grams షుగర్ కలిపాను అంతే. 250 గ్రామ్స్కి షుగర్ ఇంకా ఉంచేసానండి, 200 grams, దట్స్ ఆల్. దీనిలో కొంచెం యాలక పడేసుకున్నాను. కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వనిచ్చాను అంతే. దీన్ని కూడా తీసి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత మన ఆయిల్ ఆల్రెడీ కాగింది, దాన్ని తీసుకొచ్చి కట్టేశాను. ఫస్ట్ ముందు వేసుకొని చూశాను, మంచిగా వస్తుంది. దీన్ని 1 by 1 వేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకోండి. ఇదిగోండి, ఇట్లా వేస్తే ఈ కలర్ రాగానే తీసి పక్కన షుగర్ సిరప్లో వేసేయండి. సో లాస్ట్కి ఉన్నాయి కదా అని మొత్తం వేసేస్తే ఇదిగోండి దగ్గరికి ఇట్లా అంటుకున్నట్టు అవుతుంది. సో కొన్ని వేయటమే సేఫ్ మెథడ్. ఇవి కూడా వేసేసి ఇందులో కలిపేశాను. చూశాను, టేస్ట్ అదిరిపోయింది. దట్స్ ఆల్ అండి, అయిపోయింది మన అదిరిపోయే గులాబ్ జాములు. చూడండి, చెయ్యండి, మరింత మందికి షేర్ చేయండి. బాయ్.